మరి ఎందుకు సాయి పల్లవి పెట్టుకోవాల్సి వచ్చింది నాకు అర్థం కాదు. నేను పెట్టలే, వాళ్ళే పెట్టుకున్నారు. ఎవరు మీ ఊరోలా? ఎట్లా సర్వే అవుతున్నావు హైదరాబాద్లో మరి? ఏదో అలా అలా ఉంటాయి కదా మామూలుగా డేటా ఎంటర్ మామూలుగా డేటా ఎంట్రీ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ సంబంధించిన పని అనుకుంటా, నాకు కూడా తెలియదు. అదే అనుకుంటా, అదే కదండి? కొంచెం ఆల్మోస్ట్ అలా సాఫ్ట్వేర్. ఎంత ఎంత స్టడీ నీది? 10th సాఫ్ట్వేర్. సాయి పల్లవి మినిమం ఉంటుంది, మినిమం డిగ్రీ. నాకు ఇంకో డౌట్, చెప్పండి. ఇంత అందంగా ఎందుకుంటారండి మీరు? మీరు లేరని ఫీల్ అవుతున్నారండి? నవ్వకండి, ముత్యాలు రాలిపోతున్నాయి. పట్టుకోండి అయితే ఒక గిన్నె పట్టుకొని. కోసం అయితే సాయి పల్లవి నవరసాలు చేద్దాం అనుకుంటుంది. నవరసాలు అంటే ఏంటి? చింతపండు రసం లేదా నిమ్మకాయ రసం అన్నీ తెలుసు. నవరసాలు అంటే ఏంటి తెలియదు నాకు. అందరికి అబ్బాయిలకి ఇష్టమైనది ఏంటిది? శృంగారం. అది నీకు ఇష్టం అని చెప్పొచ్చు కదా. శృంగారం అంటే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నేర్చుకోవాలి చాలా మంది. నేర్చుకో, మరి బుక్ తెచ్చుకో. మీ ఫ్యాన్స్ మంచి పాట అడుగుతున్నారు. వాడు సరే. నువ్వు వస్తావని నేను రబ్బయ్య సిల్కు చీర కట్టుకుంటేని, ఓ రబ్బయ్య సిల్కు చీర కట్టుకుంటేని, ఓ రబ్బయ్య ఓ రబ్బయ్య. ట్రెండింగ్ పాటలు ఉంటాయి కదా. అనంటూనే చిన్నదో చిన్నదో రంగులోడి గుడికొచ్చే చిన్నదో చిన్నది. ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది పాట. ఏదో ఒకసారి ఏడు. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను. శ్యామల గారు, మీకు ఐపీఎల్ అంటే తెలుసా? తెలుసు. తెలుసు. ఏంటిది మీనింగ్? ఏంటి ఐపీఎల్ మీనింగ్? ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్. సరే, ఎంఎస్ ధోని తెలుసా? తెలుసు, తెల్లగా ఉంటాడుగా. సాయి పల్లవి గారు, మన తెలుగు ఇండస్ట్రీలో హీరోస్ ఉంటారు కదా, ఎవరు నీకు ఫేవరెట్ అయిన హీరో? నా ఫేవరెటా? మీకు దేవుడు అంటే ఇంకా పవన్ కళ్యాణ్. యా, దేవుడు. ఓకే. సరే, నీకు ఎలాంటి హెల్ప్ కావాలి చెప్పు. ఆయన కాకపోయినా ఎవరైనా తీరుస్తారేమో. నీకు ఎలాంటి హెల్ప్ కావాలి? మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టిస్తే హ్యాపీ. మరి అమ్మ నాన్న వాళ్ళందరూ? అందరూ, మా అమ్మ వేరే దగ్గర పనిచేస్తుంది. తమ్ముడు అమ్మమ్మ అందరూ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటాడు తమ్ముడు. వాళ్ళ ఇంట్లో ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ పెట్టుకొని, ఎంత టెన్షన్ పడుకుంటా వాళ్ళ ఇంటిని చూసుకుంటా మీకు ఇంత ఫన్ ఇస్తుంటే మీరేమో బ్యాడ్ కమెంట్స్ అని అదని ఇదని చాలా పెడుతున్నారు.